పెనైల్ క్యాన్సర్ గూడా అంటూ ఉంటారు కదా! సార్ ఎందుకు వస్తుందంటారసలు? సో, పీనైల్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ ఇది రివర్స్. టెస్టిక్యులర్ క్యాన్సర్ వెస్టర్న్ పాపులేషన్‌లో చాలా ఎక్కువగా వస్తుంది. పీనైల్ ఓకే. క్యాన్సర్ మన పాపులేషన్‌లో ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఎక్కువొస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజ్ హైజీనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఒకటి. తర్వాత మన ఇండియన్ పాపులేషన్ చాలామంది కూడా సర్కంసిషన్ అనేది ఫోర్ స్కిన్ అనేది తీయరు కాబట్టి అన్‌సర్కంసైజ్డ్ పీపుల్ లోపల ఈ పీనైల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా వీటికి కొన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం. అంటే పెనైల్ క్యాన్సర్ రావడానికి ముందు కొన్ని ల్యూకోప్లేకియా అని ఒక కండిషన్ అంటే పెనిస్ పైన వైట్ మచ్చలుంటాయి. కొద్దిమందికేమో ఎరిథ్రోప్లేసియా ఆఫ్ క్యూరేట్ అంటాం. రెడ్‌నెస్ వస్తా ఉంటుంది. పెనైల్ గ్లాండ్స్ పైన వాళ్ళకు ఓకే. ప్రిప్యూస్ పైన రెడ్ ప్యాచెస్ ఉంటాయి. కొద్దిమందికి బెలనోస్ జెరైటిస్ ఆబ్లిటరెన్స్ అంటారు. బెలనైటిస్ ఎరోటిక్ ఆబ్లిటరెన్స్ అంటే అక్కడ గూడా చిన్న వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి. అది గూడా రేర్‌గా టర్న్ అవ్వచ్చు. కొంతమందికి పీనైల్ హార్న్ అంటాం. హార్న్ కొమ్ములాగా చిన్నగా పెనిస్ పైన వస్తుంది వాళ్ళకు. సో, ఇవన్నీ గూడా ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. సో, కొన్నిసార్లు అదర్ కండిషన్స్ వల్ల గూడా అది స్లోగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కామన్‌గా స్క్వామస్ సెల్ కార్సినోమా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పీనైల్ స్కిన్ రిలేటెడ్‌గా. బట్ మన పాపులేషన్‌లో ఇది ఎక్కువగా చూస్తాం. హ్మ్. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏందంటే, ఈ పెనైల్ క్యాన్సర్ గనుక ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేయకపోతే, ఒకవేళ టిప్ ఆఫ్ ద పెనిస్ దగ్గర కన్‌ఫైన్ అయితే మనం పార్షియల్ పెనెక్టమీ అంటాము. హాఫ్ ఆఫ్ ద పెనిస్ తీయాల్సి ఉంటుంది. తీయాల్సింది. మరీ ఎక్స్‌టెన్సివ్‌గా ఉందంటే కంప్లీట్ పెనిస్ గూడా తీయాల్సి రావచ్చు.